హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం 2015లో రిలీజ్ అయిన టు బీ కంటిన్యూడ్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఆస్ట్రో బ్యాండ్ వాళ్ళు మొత్తం ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఆస్ట్రో బ్యాండ్ కూడా బీటీఎస్ లాగే. అండ్ ఆస్ట్రోకి డెబ్యూట్ 2016లో వచ్చింది, కానీ ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి ఉంటుంది. అసలు స్టోరీ వచ్చి ఆస్ట్రో బ్యాండ్ వాళ్ళు అండ్ హీరోయిన్ 2 years పాస్ట్లోకి వెళ్తారు. కానీ కొంతమందికి వాళ్ళ మెమరీస్ గుర్తు ఉంటాయి, వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చారు అని. ఇంకా వాళ్ళు ఎలా తిరిగి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళారు అనేది ఈ డ్రామా మొత్తం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంటని కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా ఒక అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. వాడింట్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ అయిన ఏరిన్ వస్తుంది. అండ్ వాడితో, అన్నయ్య నీకు ఇంకేం పని లేదా, ఈ మ్యాచ్ చూడడం తప్ప అని అంటుంది. దానికి అతను, హే ఉండు, మ్యాచ్ భలే ఇంట్రెస్ట్గా ఉంది అని అంటాడు. అప్పుడు ఏరిన్, సరే నేను బయటికి వెళ్తున్నాను, నా బర్త్డే కదా ఈరోజు అని అంటుంది. అప్పుడు ఏరిన్, అన్న వద్దు, బయట వాన పడుతూ ఉంది, దేనికి బయటికి వెళ్ళడం అని అంటాడు. కానీ ఏరిన్ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏరిన్ ట్యాక్సీలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు డ్రైవర్ ఫ్యూచర్ గురించి అండ్ పాస్ట్ గురించి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఏరిన్ అది విని అసలు ఏంటిది అని చెప్పి ఫీల్ అవుతుంది. అలా తన ఫ్రెండ్ అయిన ఓరంని కలుస్తుంది. ఇటు పక్క మన ఆస్ట్రో గ్రూప్ని చూపిస్తారు. రేపే వాళ్ళ డెబ్యూట్ అవ్వబోతూ ఉంటుంది. అలా వాళ్ళు వాళ్ళ డైరెక్టర్తో ఇంకాసేపు ప్రాక్టీస్ చేస్తాం అని అంటారు. అప్పుడు ఆమె, సరే జాగ్రత్త, ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మన వాళ్ళు ప్రాక్టీస్ కాదు చేసేది, ఏరిన్ బర్త్డేకి సర్ప్రైజ్ రెడీ చేస్తూ ఉంటారు. ఆయన ఇంకా ఏరిన్ రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా వరి అవుతూ ఉంటారు. ముందే బయట వాన పడుతుంది, వాళ్ళకేమైనా అయిందా అని చెప్పి. ఇంకా ఎంజే బయటకి వెళ్ళి చూస్తాడు. అండ్ వెంటనే లోపలికి వచ్చి, రే డైరెక్టర్ వస్తుందా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళు ఆ క్యాండిల్స్ని లైట్స్ అన్ని ఆపేస్తారు. డైరెక్టర్ ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోతుంది అని. కానీ వచ్చింది ఎవరో కాదు, ఏరిన్ అండ్ ఓరం. ఇంకా అందరూ ఎంజేని, అరే ఏంట్రా నువ్వు సరిగ్గా చూడలేవా, ఇప్పుడు ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు ఏరిన్, హే ఏం కాదులే అని చెప్పి అంటుంది. తర్వాత వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉంటారు. తుఫాన్ వల్ల లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడే సడన్ గా వాళ్ళ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇంకందరూ మాయమైపోతారు. అది కూడా ఒక పిడుగు సౌండ్ రావడంతో. అలానే వాళ్ళ బిల్డింగ్ మీదే ఏదో ఒకటి పెద్ద మబ్బు లాంటిది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏరిన్ స్కూల్లో కళ్ళు తెరుస్తుంది అండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క యూన్వో, ఎంజే అండ్ జిమ్ రూమ్ లో పడి ఉంటారు. అండ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు, అసలు వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇదంతా కళ అని చెప్పి అనుకుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి వాళ్ళని అరుస్తుంది, ఫెస్టివల్ కి ఇంకొన్ని రోజులే ఉన్నాయి, మీరు రిలాక్స్ అవుతున్నారా, పోయి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అని అంటుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు పరిగిస్తారు. యూన్వో మాత్రం నోటీస్ చేస్తాడు, వాళ్ళు 2 years పాస్ట్ లోకి వచ్చారు అని చెప్పి. అంటే 2013కి. ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చూడను వెళ్తారు. అక్కడ రాకీ డాన్స్ చేస్తూ ఉంటాడు. అది వాళ్ళు ముందే చూసామని చెప్పి ఫీల్ అవుతారు. అప్పటికి రాకీ వాళ్ళ గ్రూప్ లో లేడు. సో ఎంజే వెళ్ళి వాడిని వాళ్ళ గ్రూప్ లోకి పిలుస్తాడు. కానీ రాకీకి వాడు ఫ్యూచర్ నుంచి వచ్చాడు అని చెప్పి తెలియదు. అప్పుడు రాకీ, ముందు నేను నా ఫ్రెండ్ బిన్తో మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఏదో బాగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఎంజే ఎంజిన్ అయితే, అరే అంటే ఏంటి, మనం మళ్ళీ అన్ని పర్ఫామ్ చేయాలా ప్రతి ఆడిషన్కి వెళ్ళి అని చెప్పి అనుకుంటారు. అప్పుడే ఓరం వస్తూ ఉంటుంది. ఎంజే ఓరంని చూసి హక్ చేసుకొని పరిగిస్తూ వెళ్తాడు. కానీ ఓరం వాడిని నెట్టేసి యూన్వో కాడికి వస్తుంది. ఆ యూన్వోతో, అసలు నువ్వు మరీ అలా చేసి ఉండకూడదు, బిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, నువ్వు వాడిని సారీ అడగాలి అని చెప్పి అంటుంది. కానీ యూన్వో అయితే, అసలు మా ఇద్దరికి ఏం జరిగిందబ్బా, ఫైట్ ఏమైనా జరిగిందా మా ఇద్దరికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ముగ్గురికి తప్ప ఫ్యూచర్ గురించి ఎవరికీ తెలియదు అని చెప్పి. ఇటుపక్క ఏరిన్ ఇంటికి వస్తుంది. పాస్ట్ లో కూడా వాళ్ళ టీవీలో మ్యాచ్ చూస్తూనే ఉంటాడు. అండ్ ఏరిన్తో, నువ్వు కూడా రా, మనం చూద్దాం ఈ టీం విన్ అవుతుంది అని చెప్పి అంటాడు. దానికి ఏరిన్, లాస్ట్ మినిట్లో ఆ టీం గోల్ వేసి విన్ అవుతుంది అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నిజంగా అలానే జరుగుతుంది. సో అప్పుడే మనకి తెలుస్తుంది ఏరిన్ కి కూడా తన మెమరీస్ గుర్తు ఉన్నాయి అని చెప్పి. ఇటుపక్క సాన్హా ఒక అమ్మాయితో ఉంటాడు. అది ఎంజే ఎంజిన్ వాళ్ళు చూసి, హే తిన్ని లవర్ కదా అని చెప్పి అంటారు. కానీ సాన్హా చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళు 10 నిమిషాల ముందే డేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడు ఎంజే ఎంజిన్, మేము ఇంతేలే, ఎవరు లవర్సో ఎవరు కాదో అని చెప్పి కనుసైగతో చెప్పేస్తాం అని అంటారు. తర్వాత ఎంజే అనుకుంటాడు, వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చాడు కదా, వాళ్ళు లాటరీ విన్ అవ్వచ్చు అని చెప్పి. ఇంకా వాళ్ళు లాటరీ షాప్ కాడికి వెళ్తారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి లాటరీ నెంబర్స్ ఏమీ గుర్తు ఉండవు కాబట్టి. అప్పుడే ఎంజే అక్కడ ఉన్న షాప్లోకి అమ్మాయిలు రావడం చూస్తాడు. ఇంకా వాళ్ళకి లైన్ వేను వెళ్ళబోతాడు. కానీ ఓరంని చూసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు. కానీ ఓరంకి వాడి మీద ఏమీ ఫీలింగ్స్ ఉండవు. ఇంకా ఓరం వాళ్ళని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వాళ్ళ స్టూడియోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఏమీ ప్రాక్టీస్ చేయకుండానే సాంగ్ పడేస్తారు, ఎందుకంటే యూన్వో ఇది పాస్ట్ లోనే కంపోజ్ చేసి ఉంటాడు కాబట్టి. ఇంకా ఓరం చాలా హ్యాపీ అయ్యి ఎంజేని హక్ చేసుకుంటుంది. ఇంకా ఎంజే హ్యాపీనెస్ కి హద్దే ఉండదు. తర్వాత ఓరం అండ్ ఎరిన్ కలిసి యూన్వోని అండ్ బిన్ని కలపాలి అని చెప్పి ట్రై చేస్తారు. బిన్కి ముందే కోపం ఎక్కువ. ఇంకా వాడు అక్కడ లైట్ గా ఎక్కువ మాట్లాడతాడు.
మాట్లాడతాడు. అండ్ యూన్వోతో నువ్వే బాగా కంపోజ్ చేయగలవు అని చెప్పి అనుకుంటున్నావా అని అంటాడు. దానికి యూన్వో ఇంకా నువ్వే బాధపడతావు, ఎందుకంటే నేను నిన్ను మన గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు. దానికి బిన్ నాకు కూడా ఇదే కావాల్సింది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఓరం వాడి వెనకాల వెళ్తుంది. ప్లీజ్ మనం ఇక్కడికి వచ్చింది దీనికోసం కాదు అని చెప్పి. దానికి బిన్ అవును నేను ఇక్కడికి వచ్చింది దీనికోసం కాదు, ఏరిన్ని చూడడం మాత్రమే అని అంటాడు. ఇంకా ఓరం సైడ్ అయ్యి అంటే ఏంటి, నేను నీకేమీ కానా, నీకెప్పుడు ఏరినే ముఖ్యమా, నేను నీ గురించి ఎంత వరి అయ్యానో నీకు తెలుసా అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజానికి బిన్ అంటే ఓరంకి చాలా ఇష్టం, కానీ బిన్కి ఏరిన్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఎంజే ఎంజిన్ యూన్వోని కన్విన్స్ చేస్తారు యూన్వో బిన్తో కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి. ఇంకా యూన్వో కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇటుపక్క రాకీ బిన్కి చెప్తాడు యూన్వో వాడిని వాడి గ్రూప్లో పిలిచాడని, కానీ యూన్వోకి మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో తెలియదు అని చెప్పి అంటాడు. దానికి బిన్ దాని గురించి నువ్వేమీ టెన్షన్ పడకు, వెళ్ళి మనం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అని అంటాడు. ఇంకా వాళ్ళు బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇటుపక్క యూన్వో సాంగ్ని కంపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏరిన్ వస్తుంది అండ్ యూన్వోతో బిన్తో కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని అంటుంది. దానికి యూన్వో నువ్వేమీ టెన్షన్ పడకు, అదంతా నార్మల్ అయిపోతుంది, ఎందుకంటే అది నార్మల్ అవుతుంది అండ్ ఇదంతా విధి అని చెప్పి అంటాడు. ఏరిన్ అది విని చాలా షాక్ అవుతుంది. నిజానికి వాళ్ళిద్దరికీ తెలియదు ఏరిన్కి మెమరీస్ గుర్తు ఉన్నాయని యూన్వోకి తెలియదు, యూన్వోకి మెమరీస్ గుర్తు ఉన్నాయని చెప్పి ఏరిన్కి తెలియదు. అప్పుడే అక్కడ మళ్ళీ ఒక పిడుగుబడి కరెంట్ పోతుంది. నెక్స్ట్ డే ఎంజే జిన్తో కలిసి ఒక లిస్ట్ స్టడీ చేస్తూ ఉంటాడు. వాడు పాస్ట్లో ఎవరెవరికి ట్రై చేశాడని అండ్ వాడిని రిలేట్ చేసిన అమ్మాయిల పేరు దాంట్లో కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే బిన్ వస్తాడు. ఇంకా వాళ్ళు బిన్ని ఆపి నీతో యూన్వో ఏదో చెప్పాలంట అని అంటారు. అప్పుడే యూన్వో వస్తాడు, కానీ ఏమీ చెప్పడు. ఇంకా బిన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంజే ఎంజిన్ యూన్వోతో అరే ఏంట్రా నువ్వు నిన్న చెప్పావు కదా వాడికి సారీ చెప్తాను అని చెప్పి, ఇప్పుడు ఏమైంది అని అంటారు. దానికి యూన్వో నేను ఎప్పుడు చెప్పాను సారీ చెప్తాను అని చెప్పి అని అంటాడు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అవుతారు. ఇటు పక్క బిన్ వెళ్ళిపోతూ ఉంటే ఏరిన్ వాడిని ఆపుతుంది. వాడు వెళ్ళిపోతే మిగతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి. దానికి బిన్ నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను నిన్ను మాత్రమే కేర్ తీసుకునేది అని అంటాడు. దానికి ఏరిన్ ఇంకా జోక్ చేయడం ఆపు అని అంటుంది. దానికి బిన్ ఇదే నిజమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు పక్క జిన్ ఎంజే చాలా వరి అవుతూ ఉంటారు, అసలు యూన్వోకి ఏమైంది అని చెప్పి. ఇంకా వాళ్ళు యూన్వో కాడికి వెళ్తారు. అక్కడ యూన్వో సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అది వాళ్ళు చూసి అరే ఏం చేస్తున్నారా, మన కాడ మన డెబ్యూట్ సాంగ్ ఉంది కదా అని అంటారు. దానికి యూన్వో ఏంటి డెబ్యూటా, ముందు నేను ఫెస్టివల్ సాంగే రెడీ చేయలేదు అని చెప్పి బయటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది యూన్వో వాడి ఫ్యూచర్ మెమరీస్ మర్చిపోయి పాస్ట్ యూన్వో అయిపోయాడు అని చెప్పి. నెక్స్ట్ డే కూడా బిన్ స్కూల్కి రాడు. అప్పుడు పాస్ట్ యూన్వో అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఒకరోజు వీళ్ళందరూ మ్యూజిక్ రూమ్లో సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సీనియర్ వచ్చి వాళ్ళని తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళు వేస్ట్ అని అండ్ వాళ్ళు వాడు పర్మిషన్ అడిగి ఆ రూమ్ వాడుకోవాలి అని చెప్పి. అది బిన్కి నచ్చదు. ఇంకా సీనియర్ బిన్ని కొడతాడు. ఇంకా బిన్ యూన్వో వద్దు అని చెప్పిన సీనియర్ని కొడతాడు. అప్పుడు యూన్వో బిన్ మీద కోపం తెచ్చుకుంటాడు. నీ కోపం వల్ల మనం ఇంకా ఎన్ని మాటలు పడాలి అని చెప్పి. దానికి బిన్ నువ్వే చూసావు కదా వాడిదే తప్పు అని అంటాడు. కానీ యూన్వో కోపంగా ఉంటాడు. అలా అది జరిగి వీళ్ళు ఒకరిని ఒకరు హేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇటు పక్క ఎంజే ఎంజిన్ చాలా భయపడుతూ ఉంటారు. యూన్వో ఎలా అయితే మెమరీస్ మర్చిపోయాడో వీళ్ళు అలా మర్చిపోతారు అని చెప్పి. ఇటు పక్క ఏరిన్ని చూపిస్తారు. ఏరిన్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఓరం తన కాడికి వస్తుంది. తను బిన్ గురించి వరి అవుతుంది అని చెప్పి. దానికి ఏరిన్ హే ఏమీ అంత వరి అవ్వకు, లాస్ట్కి అంతా నార్మల్ అవుతుంది అని అంటుంది. అప్పుడు ఓరం ఏంటి నార్మల్ అయ్యేది, యూన్వో ఇంకా ఫెస్టివల్కి సాంగ్ కంపోజ్ చేయలేదు, వాడు మొన్న చేశాడు కానీ వాడు ఇప్పుడు మళ్ళీ వింతగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని అంటుంది. దాన్ని విన్న ఏరిన్ చాలా షాక్ అవుతుంది. ఇటు పక్క సన్హా వాళ్ళ లవర్తో స్కూల్ బంక్ కొడతాడు. అప్పుడు సన్హా అడుగుతాడు చెప్పు డార్లింగ్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. దానికి తను ఎక్కడికైనా వెళ్దాం హ్యాపీగా అని అంటుంది. ఇంకా వాళ్ళు మూవీ చూడను వెళ్తారు. సన్హా అప్పుడు తన హ్యాండ్ పట్టుకొని రొమాన్స్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తాడు. ఇటు పక్క ఎంజే ఎంజిన్ యూన్వోతో ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ యూన్వో చెత్త మాట్లాడకండి రండి వెళ్దామని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఓరం కూడా వీళ్ళిద్దరు మెంటలే అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు జిన్ ఎంజేతో అరే వరి అవడం ఎందుకు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏం అవ్వాల్సిందో అది అవుతుంది, మనం ప్రెసెంట్లో హ్యాపీగా ఉందామని అంటాడు. దానికి ఎంజే ఏంటా నువ్వు ఫ్యూచర్ ఏంటి ప్రెసెంట్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు మెంటలోడప్పా అని చెప్పి అంటాడు. జిన్ చాలా భయపడతాడు. ఎంజే కూడా వాడి మెమరీస్ మర్చిపోయాడు అని చెప్పి. కానీ ఎంజే జోక్ చేస్తూ ఉంటాడు జిన్ రియాక్షన్ ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళు సన్హా కాన్సర్ట్కి వెళ్తారు. అక్కడ సన్హా చాలా బాగా సాంగ్ పాడతాడు. ఇంకా వాళ్ళు వాడిని వాడి గ్రూప్లో అఫీషియల్గా ఇన్వైట్ చేస్తారు. అండ్ డిన్నర్కి వెళ్దాం రా అని చెప్పి అంటారు. కానీ సన్హా లవర్ వాడిని డేట్కి అని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఇటు పక్క ఏరిన్ అన్న మళ్ళీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అసలు వీడు మారడు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏరిన్ అన్న అయితే మొన్న ఏరిన్కి ఎలా తెలుసు ఆ టీం గెలుస్తుంది అని చెప్పి అనుకుంటాడు. కానీ మళ్ళీ వాడు వద్దు నా బుర్ర అంత ఆలోచిస్తే నా బుర్ర పాడైపోతుంది అని చెప్పి మళ్ళీ మ్యాచ్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇటు పక్క జిన్ అండ్ ఎంజే గుర్తు చేసుకుంటారు ఏరిన్ అప్పుడు బిన్ అండ్ యూన్వోని కలిపింది అని చెప్పి. అప్పుడు ఎంజే అవును అప్పుడు యూన్వో కూడా వాడి కోపం తెచ్చుకున్నాడు బిన్ మీద అని అంటాడు. ఇదంతా ఓరం వింటుంది. ఇటు పక్క ఏరిన్ నా పని మీద యూన్వోని కలవను వస్తుంది. కానీ ఓరం కోపంగా వచ్చి ఏ యూన్వో అసలు నువ్వు మనిషివేనా, నా బిన్ని ఎందుకు అలా తిట్టావు, వాడు చాలా ఫీల్ అయ్యి ఉంటాడు, నీకు మరీ అంత కోపమా అని చెప్పి అరుస్తుంది. ఆ సీన్ అంతా జిన్ అండ్ ఎంజే చూసి అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. ఇటు పక్క బిన్ బైక్ మీద ఎవరో ఇద్దరు కూర్చొని ఓవర్ చేస్తూ ఉంటారు. అప్పుడే బిన్ వచ్చి ఇది నా బండి మీరు ఇంకా దిగండి అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు బిన్ని బండి కేసు అడుగుతూ ఉంటారు వాళ్ళు డ్రైవ్ చేయాలి అని చెప్పి. దానికి బిన్ మీకున్న పరుగు పోయే లోపల ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి అంటాడు. ఇంకప్పుడు ఒక అతను బిన్ని కొట్టను వస్తాడు. కానీ బిన్ ఎస్కేప్ అవడంతో అతను కింద పడిపోతాడు. అప్పుడే ఇంక అతను బిన్ని కొట్టాలి అని చెప్పి వచ్చేస్తాడు.
ఉంటాడు. కానీ టైంకి రాకీ అండ్ వాడి ఫ్రెండ్స్ వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు బిన్తో నీకు మళ్ళీ ఉందిరా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటుపక్క జిన్ అండ్ ఎంజే ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్లో ఇప్పటికే యూన్వో అండ్ బిన్ కలిసిపోయారు, కానీ ఇప్పటికి కలవలేదంటే మన యాక్షన్స్ వల్ల మన ఫ్యూచర్ మారుతుంది అని చెప్పి అనుకుంటారు. అప్పుడే ఎరిన్ వచ్చి మనం రాకీని మన సైడ్కి లాక్కుంటే బిన్ కూడా వచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. ఇంకా జిన్ కావాలని చెప్పి రాకీ కాడికి వెళ్ళి ర్యాపింగ్ చేస్తూ ఉంటాడు. రాకీకి ర్యాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ర్యాపింగ్ చేస్తూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. బిన్ కూడా రాకీని హ్యాపీగా చూసి హ్యాపీ అవుతాడు. నిజానికి బిన్నే వాడికి డాన్స్ నేర్పించి ఉంటాడు. అప్పుడు ఎరిన్ బిన్తో నువ్వు ఇప్పుడు ఎలా అయితే రాకీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటున్నావో యూన్వో ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఇంకా బిన్ అక్కడ యూన్వో పేరు చెప్పకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటుపక్క ఓరం తన మిస్టేక్ అర్థం చేసుకుంటుంది. తను యూన్వోతో తప్పుగా మాట్లాడింది అని చెప్పి అక్కడ యూన్వో చాలా కష్టపడి సాంగ్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అలానే బిన్ లిరిక్స్ కూడా వాడు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఇటుపక్క రాకీ బిన్ స్టోరీ జిన్ అండ్ ఎంజేకి చెప్తాడు. అసలుకి బిన్ డాన్స్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, అందుకే బిన్ సీక్రెట్ గా డాన్స్ చేస్తూ ఉంటాడు. అండ్ అలానే ఎవరైనా డాన్స్ నేర్చుకోవాలని చెప్తే వాళ్ళు వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు. అండ్ అలానే వాడే రాకీ కూడా డాన్స్ నేర్పించి ఉంటాడు. ఇంకా ఫెస్టివల్ కి ఎన్నో డేస్ ఉండదు. అలా రాకీ కూడా బిన్ని కన్విన్స్ చేయడంలో హెల్ప్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇటుపక్క ఎరిన్ అన్న మళ్ళీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అండ్ ఎరిన్తో పోయినసారి చెప్పినట్టు ఇప్పుడు కూడా ఎవరు గెలుస్తారో చెప్పు అని అంటాడు. ఇంకా ఎరిన్ వాడు గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి పోరా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఎంజే ఓరంతో ఓ నీ బ్యాగ్ చాలా బరువుగా ఉంది, నాకు ఇవ్వు నేను తెస్తాను, నువ్వు బరువు మోయడం నేను చూడలేను అని అంటాడు. ఫస్ట్ ఓరం ఒప్పుకోదు, కానీ లాస్ట్లో ఒప్పుకొని వాడికి తన బ్యాగ్ ఇస్తుంది. ఇంకా ఎంజే దాన్ని తీసుకొని దూరంగా వెళ్ళి పెట్టేసి పారిపోతాడు. వచ్చి నువ్వే తీసుకో అని చెప్పి ఇంకా ఓరం చాలా గట్టిగా అరుస్తుంది. తర్వాత రాకీ ఎంజేకి చెప్తాడు వాడు బిన్తో మాట్లాడను వెళ్తున్నాడు అని. ఇంకా ఎంజే ఆ మ్యాటర్ జిన్కి చెప్తాడు. దానికి జిన్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అని అంటాడు. దానికి ఎంజే అరే ఏమైందిరా అలా అంటున్నావు, ముందే నా హార్ట్ చాలా వీక్, నువ్వు అలా చెప్పకు, కొంపతీసి నువ్వు కూడా నేను చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నావా అని అంటాడు. కానీ నిజానికి జిన్ కూడా వాడి మెమరీస్ మర్చిపోయి ఉంటాడు. ఇంకా ఎంజే అయితే అరే ఏంటిది ఇప్పుడు నేను ఒక్కడిని ఎలా ఇదంతా సాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. ఇటుపక్క యూన్వో ఎంత ట్రై చేసినా సాంగ్ కంపోజ్ చేయలేకపోతాడు. అప్పుడే సీనియర్ వచ్చి నేను విన్నాను నీకు టీం లేదంట కదా, ఇప్పుడు ఎలా అని అంటాడు. ఇటుపక్క బిన్ స్టూడియోకి వస్తాడు. వాడి సాంగ్ ఒకటి వాడు తీసుకొని వెళ్ళను. అప్పుడే వాడు చూస్తాడు యూన్వో వాడి లిరిక్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడు అని. బిన్ అది చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇటుపక్క అందరూ వరి అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు 6 నెంబర్స్ అని చెప్పి అనౌన్స్ చేసి ఉంటారు, కానీ దాంట్లో ఇప్పుడు బిన్ లేడు అని. తర్వాత ఎరిన్ చూస్తుంది పీటీ టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్కి డేట్కి పిలవడం, కానీ వాళ్ళ క్లాస్ టీచర్ దానికి ఒప్పుకోదు, నువ్వు నా టైప్ కాదు అని చెప్పి. కానీ ఎరిన్కి తెలుసు వాళ్ళు లాస్ట్లో డేట్ చేసుకుంటారు అని. నైట్ అప్పుడు ఎంజే జిన్కి ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటాడు అసలు ఏమైంది అని చెప్పి. దానికి జిన్ రే నీలో మంచి స్టోరీ క్రియేటర్ కూడా ఉన్నాడ్రా అని అంటాడు. ఇంకా ఎంజే భలే ఇరిటేట్ అవుతాడు. అప్పుడే ఎరిన్ వచ్చి ఇప్పుడు జిన్తో గొడవ పడాలా నువ్వు అని అంటుంది. దానికి ఎంజే అది గొడవ కాదు, వాడి ఫ్యూచర్ మెమరీస్ మర్చిపోయాడు అని చెప్పి అంటూ ఆపేస్తాడు. అండ్ ఎరిన్తో సరేపా మనం బిన్ని కలుద్దాం అని చెప్పి అంటాడు. ఇటుపక్క యూన్వో వాళ్ళ సీనియర్ని కలవను స్కూల్ కాడికి వస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది అప్పుడు సీనియర్ యూన్వోతో నీకు తెలుసు కదా ఫెస్టివల్లో ఒక టీమ్ని సెలెక్ట్ చేస్తారు, అది అయితే నీ టీమ్ని సెలెక్ట్ చేస్తారు, లేకుంటే నా టీం సెలెక్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు నీకు అలా టీం లేదు కాబట్టి నా టీమే కన్ఫర్మ్గా సెలెక్ట్ అవుతుంది, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నీ టాలెంట్ వేస్ట్ అవుతుంది అని చెప్పి, సో నువ్వు మా టీంకి వచ్చాయి, నైట్ మనం స్కూల్లో ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి ఉంటాడు. అందుకే యూన్వో ఇక్కడికి వచ్చి ఉంటాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడతో పార్ట్ 1 నోరవుతుంది. నిజంగా యూన్వో వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి సీనియర్తో కలుస్తాడా, అండ్ వీళ్ళందరూ తిరిగి ఫ్యూచర్కి వెళ్ళగలరా లేదా, లేకపోతే ప్రెజెంట్లోనే ఉండిపోతారా అనేది ఇదంతా మనం లాస్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో ముందు ఉంటాను. అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్.